రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇదే ట్రెండ్లో ఉందని చెప్పుకోవాలి. ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి బైక్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా అందజేశారు. అయితే నిన్న రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, ముందుగా మీ ప్రాంతం తిరుపతి, మీ తిరుపతి జిల్లాలోనే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ పెట్టుబడులు పెట్టడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో క్రేజ్ ఉన్నటువంటి బైక్, ఎంతోమంది ప్యాషన్ బైక్ అని చెప్పుకోవాలి. మీరు కూడా మీ చిన్నతనంలో ఉంది అంటున్నారు. మొత్తానికి ఈ ఎన్ఫీల్డ్ సంస్థ మీ ప్రాంతానికి రావడం, దాదాపు 2,500 కోట్ల మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాటలు? ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనే బైక్ వచ్చి అంటే నా చిన్నప్పుడు చాలాసార్లు చూశాను, దానిలో వెళ్ళి ఉన్నాము, మా ఇంట్లో కూడా ఉండేది. కానీ అలాంటిది నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేరు వింటాం కానివ్వండి, అలాంటి బైక్స్ మళ్ళీ వస్తాయని కానివ్వండి, ఇవన్నీ అంటే ఇప్పుడు యూత్కి తెలియకపోవచ్చు కదా అవన్నీ కూడా. సో అది ఇప్పుడు అంటే అంటే ఒక కాస్ట్లీ వెహికల్ లాగా ఏదో ప్యాషన్ కోసం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తుంటాం, అలా ఉండేది. కానీ అది నార్మల్ పబ్లిక్ వరకు మళ్ళీ ఇప్పుడు వస్తుందనంటే సంతోషించదగ్గ విషయం. ఇంకోటి అది వేరే తిరుపతి జిల్లాలో అలాంటి దానికి సంబంధించిన కంపెనీ పడుతుందంటే ఇంకా సంతోషించదగ్గ విషయం. దాని మూలాన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ మూలాన 5,000 మందికి ఉపాధి అవకాశం కలుగుతుంది. అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, 5,000 మందికి ఉపాధి అవకాశం కలుగుతుందంటే సంతోషించదగ్గ విషయం. కానీ దాన్ని కూడా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా అని అంటే వాళ్ళు ఏం చేయాలి, ప్రజల్ని ఏ రకంగా వాడుకోవాలని అనుకుంటున్నారంటే గంజాయి, డ్రగ్స్, ఇలాంటి లిక్కర్లు, ఇట్లాంటి వ్యాపారాలు చేసి సంపాదించుకునేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టే కనపడుతుంది. అంటే వాళ్ళకి నిరుద్యోగం ఉండటం ఒకటి, కూలి పనులు చేసుకుని ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకునే డబ్బుతో వీళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేసుకొని బతకాలి. అంటే చదువుకున్న యువత ఎప్పుడు ఉండదు కదా, ఉద్యోగాలు ఉంటే మంచి అవకాశాలు ఉంటే ఉంటుంది, అలాంటిది ఉండదు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం అలాంటి ప్లానింగ్లో ఉన్నారు. ఈ రోజున అక్కడ ఇచ్చింది 272 ఎకరాలు ఇచ్చారు బుల్లెట్ కంపెనీ గురించి. కానీ అది 272 ఎకరాలని రాళ్ళకుప్పంలో ఏమో 42 ఎకరాలు, సత్యవేడు దీనిలో ఏమో 230 ఎకరాలు ఇచ్చారు. ఓకే, సో దీని ద్వారా ఎంతమందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది? అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 5,000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఆ తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది. ఇది ఎప్పుడు తమిళనాడు నుంచి ఇటు వచ్చిందే లేదు ఈ కంపెనీ. అలాంటిది తమిళనాడు నుంచి ఇప్పుడు మనం శ్రీ సిటీ అనుకోండి, ఇప్పుడు మనం శ్రీ సిటీ ఏదైతే మనం అంటున్నామో ఆ శ్రీ సిటీకి లోనే ఇది వస్తుంది. శ్రీ సిటీలో చాలా కంపెనీస్ ఆల్రెడీ కూడా అక్కడ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇది ఎంటర్ అయింది కాబట్టి ఇంకా కొంచెం ఉపాధి అవకాశాలు అనేది ఉంటుంది అక్కడ. తిరుపతి జిల్లాకు సంబంధించింది కాబట్టి ఇంకా జిల్లాలో ఉండే వాళ్ళకందరికీ కూడా మంచి, అంటే ఎవరైతే అవకాశాలు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి కదా. ఓకే, అంటే ఇప్పుడు 2014 టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పారంటే తిరుపతిని సంబంధించి ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీగా డెవలప్ చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టు ఆ హయాంలోనే దాదాపు అనేక కంపెనీలు క్యూ కట్టి ఉన్నాయి. సెల్కాన్ లాంటి కంపెనీలు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అక్కడికి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచి ఈ విధంగా కంపెనీలు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాబు గారు కూడా ఆయన ప్లానింగ్ కూడా అదే కదా. ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి, ఇంకోటి తిరుపతి, ఈ 3 కూడా అదే డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు గమనించారో లేదు, అంటే ఒకేసారి ఒకే చోట అభివృద్ధి అనేది జరిగితే అందరికీ ఇబ్బందులు అనేది ఒకటి గ్రహించటం కానివ్వండి, ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఐటీ తీసుకుంటే వైజాగ్ తీసుకున్నారు. సో అదేలాగా అమరావతిలో ఏమంటే పరిపాలన పరంగా ఉండాల్సినవన్నీ కూడా అక్కడ హైకోర్ట్స్ కానివ్వండి, మన సెక్రటరేట్స్ కానివ్వండి, మెడికల్ పరంగా ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు తిరుపతి తీసుకుంటే ఏంటంటే అక్కడ మనకు ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఫ్లోటింగ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఆటోమొబైలింగ్ కానివ్వండి, శ్రీ సిటీకి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ వస్తుంది. మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా అభివృద్ధిగా అసలు చాలా చేంజ్ వచ్చింది తిరుపతిలో. ఒకటి గత 2 yearsలో చూసుకుంటే ఇప్పుడు వేరే రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, మంచిగా అభివృద్ధిగా పరంగా ముందుకు బాగా వెళ్తుంది. ఓకే, మరి ఇటువంటి కంపెనీలు వస్తుంటే ఆహ్వానించాల్సింది, వీటి మీద వ్యతిరేకంగా కొంతమంది, అంటే ఇప్పుడు గతంలో గూగుల్ చూసిన వాటి మీద కూడా కేసులు వేశారు. ఇలా
వీటి మీద కేసులు వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళకి ఇష్టం లేదంటారా ఉద్యోగాలు రావడం, లేకపోతే ఏంటి బ్యాక్గ్రౌండ్? వాళ్ళకి అసలు వాళ్ళు చెయ్యరు కాబట్టి ఏమైనా చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏడుపు అనమాట. ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఒక కంపెనీ తీసుకొస్తే వాళ్ళకి గుర్తుంటుంది. సో వీళ్ళు 5 ఏళ్ళు ఏమీ చెయ్యని దానికి ఈ రోజున పడి ఏదైతే కంపెనీలు వస్తున్నాయో వాటిని గురించి ఆడవటం అనేది వైసీపీ వాళ్ళకి పరిపాటి అయిపోయింది. చెయ్యరు అంటే అదే అంటారు కదా, అమ్మ అన్నం అడుక్కుంటే ఏదో ఒకటి సామెత కూడా ఉంటుంది, అడుక్కోదిన్ని ఏదైనా అంటారు కదా. అట్లాగే వీళ్ళేమో చెయ్యరు. వాళ్ళకు వచ్చిన కంపెనీలు కూడా వీళ్ళు ఉంచకూడదు, దాన్ని కోర్టులో వేయాలి, ఏదో ఒకటి రిటేస్ట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటున్నాయి. ఖచ్చితంగా దీని అందరూ ప్రజలే హర్షించరు. వాళ్ళే తిరగబడ్డ బుద్ధి రాలేదు వైసీపీ వాళ్ళకి. 11 స్థానాలకు తీసుకొచ్చారు, మీరు ఏమీ చేయలేదనే కదా తీసుకొచ్చారు. మళ్ళీ అలాంటిది మళ్ళీ ప్రజలకి ఇట్లాంటివి ఏదైనా మంచి జరుగుతుంటే నువ్వు ఆపుతుంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేము. ఇప్పటికే అపోజిషన్ లేదు, అపోజిషన్గా వాళ్ళు గుర్తింపు లేదు, దాంతో పరుగు పోతుందని అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇంకా అలాంటి వాళ్ళ మాట ఎవరు కూడా వినరు. కోర్టులు కూడా అంత ఈజీగా ఇప్పుడు కంపెనీలు వస్తున్న దాన్ని రావద్దు వెళ్ళిపోండి అని కోర్టులు అయితే ఎట్లా డెసిషన్స్ తీసుకోవు. కాబట్టి వాళ్ళు ఏదో అంటారు కదా, సంతృప్తి కోసం ఏదో వేసుకుంటున్నారు, కానీ అది కూడా రిజెక్ట్ చేస్తారు, కోర్టులు కూడా రిజెక్ట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నాం చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వచ్చినా పెద్ద పెద్ద కంపెనీలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఒప్పందాలు చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఎన్ని వచ్చినాయని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రభావం, ఆ క్రెడిట్ చోరీ అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఆపాదిస్తారు, లేకపోతే ఎట్లా చెప్తారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసింది ఏమీ లేదు కానివ్వండి, ఈ పబ్లిసిటీలు మటుకు పిచ్చి స్టంట్ బాగానే ఉంటుంది. ఏంటంటే ఇంకా ఆయన పుట్టక ముందు కూడా ఏదైనా వచ్చుంటే అది కూడా నేనే తెచ్చానని కూడా చెప్పుకుంటారు. మా అన్న కడుపులో ఉన్నప్పుడే ఆర్డర్స్ ఇచ్చాడు, అవి ఈరోజు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ పార్టీ అప్పట్లో చేసిందని కూడా చెప్తాడు ఆయన. నమ్మే వాళ్ళు ఉండాలే కానివ్వండి, చెప్పడానికి ఎన్నైనా చెప్తారు కానివ్వండి. వాళ్ళ సత్తా ఉంటే 5 ఏళ్లలో ఏం చేశారనేది ప్రజలు అడుగుతున్నారు కదా, అడిగారు కూడా కదా. అది చేయలేని వాడు ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం చేసినాను, అంతకుముందు 2014 నుంచి 19 వరకు బాబు గారు ఉన్నప్పుడు చేసినట్టు ఇవన్నీ నేను చేశానని చెప్పి, నేను తెచ్చానని చెప్పి, అది కూడా ఏంటంటే శిలాపలకలు వేసేసుకున్నాడు. ఎక్కడ మళ్ళా వాళ్ళు వచ్చి చేస్తారేమో అందుకని శిలాపలకలు కూడా నాటేసుకున్నారు బాబు గారు చేసినట్టువి. అంతే, వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎప్పుడో ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు కూడా బోర్డులు మార్చుకున్న ఘనత ఉంది జగన్మోహన్ రెడ్డికి. అంటే వాళ్ళు చేయకపోగా మేము చేశామని చెప్పి బోర్డులు మారిస్తే అయిపోతుందా? ఇది ప్రజలకు తెలియదా? ఉమ్మడి స్టేట్లో ఉన్నటివి కూడా చేశారు కదా అదే పనులు. అంటే ఇవన్నీ తాత్కాలికమైన మాటలు, తాత్కాలికమైన ఇవే కానివ్వండి అని ప్రజలకు తెలుసు. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తారు, ఇవన్నీ తేగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు కదా. లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ గారు బాబు గారు ఎంత కష్టపడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, ఇది ప్రజలు చూస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.